హాయ్ అండి. ఈరోజు మనం హెల్దీ ఆకుకూర పౌడర్ చేసుకోబోతున్నాము. సో, ఇది మునగాకులో యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉన్నాయి. సో, ముడతలు రావడానికి అరికట్టడానికి, అలాగే యాంటీ ఇన్‌ఫ్లమేషన్ ఏమైనా ఇన్‌ఫ్లమేషన్స్ రాకుండా అరికట్టడానికి ఇది రోజు మనం డైట్‌లో ఇంక్లూడ్ చేసుకొని తీసుకుంటే మనకి బాగా రెడ్యూస్ అయితాయండి. మనకి బాగా రిజల్ట్ ఉంటది. మునగాకు ఒక బౌల్ తీసుకున్నాను. సో, జీలకర్ర 1 టేబుల్ స్పూను, వెల్లుల్లి 10 రెబ్బలు, ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్స్, మినపప్పు 1 టేబుల్ స్పూను, కరివేపాకు జస్ట్ ఫ్లేవర్ కోసం తీసుకున్నాను. శనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, 12 ఎండుమిర్చి మన కారానికి తగినట్టు వేసుకోవచ్చండి. శనగపప్పు, మినపప్పు ఒకేసారి తీసుకుంటున్నాను. 2 మంచి అరోమా, మంచి కలర్ వచ్చేదాకా వేయించుకుందామండి. మనకి మునగాకు రోజు తీసుకోవడం వల్ల డయాబెటిక్ పేషెంట్ కి షుగర్, ఇన్సులిన్ అంటారు కదా, కంట్రోల్లోకి వస్తుంది. రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల రోజు ఒక స్పూన్ తీసుకుంటే సరిపోద్దండి మన డైట్ లో. ఇప్పుడు ధనియాలు యాడ్ చేస్తున్నాను నేను. ఇవి సిమ్ లో పెట్టుకొని వేయించుకోవాలండి. మంచిగా అరోమా వచ్చేదాకా వేయించుకోవాలి. వేగిన తర్వాత మనం ఒక ప్లేట్ లో కానీ బౌల్లో కానీ తీసుకొని వేగిపోయినాయండి. ఈ మూమెంట్ లో మనం జీలకర్ర యాడ్ చేసుకున్నాం. యాడ్ చేసుకుని వెంటనే ఆపేసి ప్లేట్ లో తీసుకొని చల్లార్చుకుందామండి. ఆపేసుకుంటున్నాను స్టవ్ నేను. ఒక్క నిమిషం అలా సాల్ట్ చేసుకొని ప్లేట్లో తీసుకుందాం. ఇవి చల్లారేలోపు మనం ఎండుమిర్చి వేయించుకుందామండి. ఎండుమిర్చి వేగిపోయినాయండి. ఇవి కూడా చల్లార్చుకుందాం. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ యాడ్ చేస్తున్నానండి ఆకు వేయించుకోవడానికి. కరివేపాకు వేస్తున్నాను ఫస్ట్. మునగాకు యాడ్ చేస్తున్నాను. ఇది వేస్తే మంచి ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుందండి. తినేటప్పుడు మనం గీ యాడ్ చేసుకున్నా చేసుకోకపోయినా మంచి టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. ఇది బాగా క్రిస్పీగా అయ్యేదాకా రోస్ట్ చేసుకోవాలండి. ఈ మునగాకుని నేను వాష్ చేసి డ్రై చేసి తర్వాత రోస్ట్ చేసుకుంటున్నానండి. మునగాకు కట్టలు దొరుకుతాయి కదండి, వాటిని ఇంటికి తెచ్చుకొని దానికి పుల్లలన్నీ డివైడ్ చేసి నీట్గా దాన్ని వాష్ చేసుకొని మంచిగా డ్రై చేసుకొని ఫ్యాన్ కింద, ఎండ అవసరం లేదు, ఫ్యాన్ కింద డ్రై చేసుకుంటే సరిపోద్ది. డ్రై చేసుకున్న తర్వాత ఈ ప్రాసెస్ చేయాలండి, లేకపోతే బూజు వచ్చేస్తుంది పొడి. మనం ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ కంటే ఈక్వల్ క్వాంటిటీ కంటే ఎక్కువ శాతం కాల్షియం ఉంటుంది ఇందులో. సో మనం పాలు తీసుకోకుండా పర్లేదు, ఇది డైట్ లో ఇంక్లూడ్ చేసుకుంటే. అలాగే ఐరన్ డెఫిషియన్సీస్ ఉన్న వాళ్ళు కూడా రెగ్యులర్ డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు అండి. కంటి చూపు మెరుగుపడడానికి చాలా వరకు ఉపయోగపడుతుంది. కొంచెం వేగాలి, మనం క్రిస్పీ అయ్యేదాకా స్లోగా పెట్టుకొని వేయించుకోవాలి. మునగాకుని పచ్చ బంగారం అంటారు కానీ మీలో ఎంతమందికి తెలుసండి? మునగాకులో పొటాషియం శాతం కూడా ఎక్కువగా ఉంటుందంటండి. బనానా కంటే 25% మునగాకులో పొటాషియం శాతం ఎక్కువగా ఉంటుందంట. క్యాన్సర్ ని నిరోధించే శక్తి కూడా ఇందులో ఉంటుంది. బీపీ కంట్రోల్ చేసే ప్రాపర్టీస్, యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్, అందులో మతిమరుపు, ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఆల్జిమర్స్ ఎక్కువ వస్తుంది కదా, ఆల్జిమర్స్ ని నిరోధించడానికి ముందుగానే చిన్న ఏజ్ నుంచి మనం దీన్ని డైట్ లో ఇంక్లూడ్ చేసుకుంటే ఆల్జిమర్స్ కూడా రాకుండా మనం చూసుకోవచ్చు. చూడండి, ఇలా కలుపుతుంటే మనకు క్రిస్పీగా సౌండ్ వస్తుంది. ఈ మూమెంట్ లో స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 10 నిమిషాలు ఈ ప్యాన్ లోనే వదిలేయండి. అప్పుడు ఇంకొంచెం క్రిస్పీనెస్ వస్తుంది పొడికి. ఆ క్రిస్పీనెస్ వల్ల మనకి దాంట్లో ఉండే ప్రాపర్టీస్ అన్ని బయటకు వస్తాయి మనం గ్రైండ్ చేసినప్పుడు. చల్లారిపోయినాయండి పప్పులు, ధనియాలు, ఎండుమిర్చి అన్ని. సో దీన్ని ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం మనం. చూడండి, ఈ మాత్రం మెత్తగా అయితే సరిపోద్ది. సో మనం ఇప్పుడు వెల్లుల్లి వేసుకొని తర్వాత దాంతో పాటు మునగాకు వేసుకొని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుందాం. వెల్లుల్లి వేసానండి, గ్రైండ్ అయిపోయింది. ఇప్పుడు మనం మునగాకు యాడ్ చేసుకుందాం. మునగాకు వేసేసానండి. ఇప్పుడు తగినంత సాల్ట్ వేస్తున్నాను. చూడండి, ఇలా మెత్తగా చేసుకున్నాను పొడిని. ఇది నెయ్యి వేసుకున్నాం కదా మనము గ్రైండ్ చేసుకునేటప్పుడు, మంచి గుమగుమల స్మెల్ వస్తుందండి. దానిలో 8 గా పెట్టుకుంటే ఒక 3 months వరకు నిలువ ఉంటుందండి.